పేరు? కత్తులకోటి. ఎక్కడ మీది ఊరు? లోకల్ నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? చాలా మంచిగా ఉంది. ప్రజలు హర్షించదగ్గ ప్రభుత్వం అని ప్రజలు ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని దీవిస్తారు ప్రజలు. సంక్షేమ పథకాలు అమలు అవుతుందా? మీకు ఏమైనా రుణమాఫీ వచ్చిందా? వచ్చినాయి, అందరికి అందినాయి, రుణమాఫీ అందినాయి. కొంత కొంత ఒక్క పర్సెంట్ వాళ్ళకు ప్రాబ్లం వల్ల అందలేదు, కానీ ప్రతి ఒక్కరు 99% అందరికీ పథకాలు అందుతున్నాయి. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. రైతు భరోసా 12,000 చేస్తున్నారు, ఎట్లా చూస్తారు దాన్ని? చాలా మంచిగా ప్రజలు ప్రతి ఒక్కరు ఆశిస్తారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 12,000 ఇస్తుందని గొప్పగా చెప్పుకుంటారు ప్రజలు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎట్లా ఉంది? చాలా మంచిగా ఉంది. ప్రజలు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వాలు చేయని పనులు మహిళలకు ఈ ప్రభుత్వం చాలా మంచిగా చేసింది. బస్సు ఫ్రీ ఉంది, మాకు ఆనందంగా ఉందని చెప్తారు. 200 ఉచిత కరెంట్ వస్తుంది, వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. హైడ్రా పనితీరు ఎట్లా ఉంది? హైడ్రా కూడా మంచిగానే ఉంది, చాలా మంచిగా ఉంది. కొంతమంది అక్రమదారులు రియల్ ఎస్టేట్లకే బాధ అనిపిస్తుంది, కానీ సామాన్య మానవులకైతే హైడ్రా మంచిగా ఉంది. ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తిరుగుతుంది, ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా తిట్టిర్రో అందరికీ అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి ఆయన ఇచ్చిన అమలు పథకం 1 ఇయర్లో అన్ని అమలు చేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం చాలా ప్రజలలో మంచిగా ఉందని అక్కస్తూనే వాళ్ళు విమర్శలు చేస్తారు. చేయొచ్చు. ఎట్లా అంటే వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు, హైదరాబాదులో అక్రమ లేఅవుట్లు కానీ, హైదరాబాదులో పురపాలక సంఘం మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన అవినీతి అక్రమాల వల్ల అరెస్ట్ చేయొచ్చు. కేసీఆర్ ఫామ్ హౌస్ బయటికి ఎందుకు రావట్లేదు అంటారు? కేసీఆర్ ఆయన దొర, ఒక నియంత దొర. ఆ దొర